నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఆవేశం అదుపు తప్పితే అది అందమైన జీవితాలను ఎలా ఛిద్రం చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. తల్లిపై తండ్రి చేస్తున్న దాడిని భరించలేకపోయాడు ఆ కొడుకు. కళ్ళ ముందే తల్లి పడుతున్న నరకాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తల్లికి రక్షణగా నిలవాలనుకున్న ఆ 10వ తరగతి విద్యార్థి ఆవేశంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం తండ్రి ప్రాణాలను తీయడమే కాకుండా తన భవిష్యత్తును కూడా కటకటాల వెనక్కి నెట్టింది. కడప జిల్లాలో కలకలం రేపిడే ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్రెడ్డిపేటలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధించడం పిరాన్ భాష అనే వ్యక్తికి అలవాటుగా మారింది. రోజులాగే మత్తులో వచ్చి తల్లిని వేధిస్తుండటంతో 10వ తరగతి చదువుతున్న మైనర్ కుమారుడు అడ్డు వెళ్లాడు. తండ్రి చేస్తున్న ఆగడాలను చూసి తట్టుకోలేకపోయిన ఆ బాలుడు ఆవేశంతో పక్కనే ఉన్న పదునైన ఆయుధంతో తండ్రిపై దాడి చేశాడు. అది తగలరాని చోట తగలడంతో పిరాన్ భాష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేసిన పని చివరకు తండ్రి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తండ్రి మరణం కొడుకు జైలు పాలు కావడంతో ఆ ఇంట్లో చీకటి అలుముకుంది. అటు తండ్రి కోల్పోయి ఇటు కొడుకు భవిష్యత్తు నాశనం కావడంతో ఆ తల్లి రోదళ్లు మిన్నంటాయి. ఆవేశంలో చేసిన ఒకే ఒక తప్పు పచ్చని సంసారాన్ని రోడ్డున పడేసింది. నాటకీయ పరిణామాల తర్వాత విద్యార్థిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు.